నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతాన్ని చూద్దాం. కోల్కతాకు చెందిన సుష్మిత సమయూ కుండు గారి అనుభవము. నా భర్త చిన్నప్పటి నుండి శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ భక్తుడు. నా వివాహం తర్వాతే నేను భగవద్ధర్మంలోనికి వచ్చాను. నా భర్త మరియు నా అత్తగారు శ్రీ అమ్మా భగవాన్ పట్ల చూపే భక్తిని నేను నిశ్శబ్దంగా చూసేదానిని. మా ఇంట్లో జరిగే అద్భుతాలను చూసి ఆశ్చర్యపోయాను. నెమ్మదిగా నేను కూడా అద్భుతాలను అనుభవించడం ప్రారంభించాను. మరియు నా ప్రమేయం లేకుండా చాలా సహజంగా నేను శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్తో కనెక్ట్ అవ్వడం ప్రారంభించాను. మా అత్తగారు చనిపోయే ముందు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నాకు చూపించిన విధంగానే జరిగిన అనేక విషయాలు సంభవించాయి. నాకు అప్పటికి శ్రీ పరంజ్యోతితో ప్రగాఢమైన బంధం ఏర్పడిందని గ్రహించాను. మా అత్తగారు మరణించిన వెంటనే మా నాన్నగారు ఇంకా మా అమ్మమ్మ కూడా మరణించారు. వాళ్ళు ముగ్గురు నాకు స్థలాంతరం ప్రియమైనవారు. ఇది నా జీవితంలో చాలా కష్టమైన దశ. ఆ సమయంలో నాకు కొత్తగా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్తో ప్రేమపూరిత బంధం ఏర్పడి నాకు అపారమైన బలం లభించింది. నేను నా భర్తతో సత్యలోకానికి వచ్చి సహస్రనామ హోమంలో పాల్గొన్నాను. హోమము, ప్రక్రియలు, దీక్ష మరియు దర్శనం నెమ్మదిగా స్థిరంగా నా అంతరంగాన్ని మార్చాయి. వివాహమైన 4 సంవత్సరాలలో నేను చాలా మారిపోయాను. ఇప్పుడు నేను ప్రతికూల వాతావరణంలో ఇమడలేను. గతంలోలాగా కాకుండా నేను అలాంటి సహవాసానికి దూరంగా ఉంటున్నాను. నేను గాయపడితే మునిపటిలా అక్కడ చిక్కుకోకుండా ఆ బాధ నుండి చాలా వేగంగా బయటపడగలను. చాలాసార్లు క్షమాపణ జరిగి నేను ముందుకు సాగుతున్నాను. అన్ని వేళలా నేను ప్రశాంతంగా ఉంటున్నాను. నా జీవితంలోనికి వచ్చి నా అంతర్గత స్థితిని మెరుగుపరిచినందుకు నా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్కు నేను ఎంతో కృతజ్ఞురాలను. హృదయపూర్వక కృతజ్ఞతలు శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్.